వసు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎవరెవరు ఎవరికి ఏమవుతారా అని పరిచయం చేసుకున్న తర్వాత అప్పుడు రిషిని అడుగుతారు. సరే, ఇప్పుడు మీ గురించి చెప్పండి. మీ ఫ్యామిలీ సంగతి ఏంటి? వాళ్ళు ఎక్కడున్నారు? ఏం చేస్తూ ఉంటారు? అలాగా ఒకదాని తర్వాత ఒక ప్రశ్న అడుగుతూ ఉంటే రిషికి పిడుగులు పడ్డట్టు అవుతుంది. సడన్‌గా తను తింటున్న స్పూన్ తన చేతిలో నుంచి ప్లేట్‌లో పడిపోతుంది. అప్పటికే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తినడం ఆపేసి రిషి వైపే చూస్తూ ఉంటారు. ఇప్పుడు నేనేం చెప్పాలి? నేను అనాథనని తెలిస్తే వాళ్ళెలా రియాక్ట్ అవుతారు? వీళ్ళది ఇంత పెద్ద పేరున్న కుటుంబం. వసు వీళ్ళకి యాపిల్ లాంటిది. తన అన్నయ్యలకి ఎప్పుడూ ఉల్లాసంగా ఉండే వాళ్ళ ముద్దుల చెల్లెలి హస్బెండ్ అనాథ అని తెలిస్తే వాళ్ళెలా రియాక్ట్ అవుతారు? వాళ్ళకి నేనెలా సమాధానం చెప్పాలి? అంటూ రిషి తనలో తానే సతమతమవుతూ ఉంటాడు. ఏం చెప్పాలా అని. ఈలోపు వసు వాయిస్ వినిపిస్తుంది. తను ఆర్ఫన్ అని తన వాయిస్‌లో ఏమాత్రం సంకోచం, గొంతు వణకడం ఏది ఉండదు. చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తుంది రిషి ఆర్ఫన్ అని చెప్పి. రిషి ఇంకా తన ఫ్రెండ్స్ ఒకరి మొఖాలు ఒకళ్ళు చూసుకుని, ఆ తర్వాత వసు ఫ్యామిలీ ఫేసెస్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కానీ రిషి మాత్రం వసు అమ్మ వైపే చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ ఫ్యామిలీలో తనని అత్యంత ద్వేషించేది ఆవిడ ఒక్కతే. ఈవిడ ఖచ్చితంగా ఇప్పుడు నా పైన అరుస్తుంది. నన్ను ఖచ్చితంగా తిడుతుంది నాకు తెలుసు అని అనుకుని అది నేను నేను అంటూ ఆగిపోతాడు. ఏం చెప్పాలో తెలియక. మేబీ సారీ చెప్పాలనుకుంటా అనుకుంటూ ఐఎమ్ సారీ అని చెప్పేలోపే వసు వాళ్ళ నాన్నమ్మ ఇలా అంటుంది. ఎవరు చెప్పారు వసు? అతను నిన్ను పెళ్లి చేసుకున్న క్షణమే ఈ కుటుంబంలో ఒక భాగమయ్యాడు. అలాంటప్పుడు తను ఆర్ఫన్ ఎలా అవుతాడు? నీకు పెళ్ళయిన తర్వాత కొంచెమైనా మెచ్యూరిటీ పెరిగిందనుకున్నాను. కానీ లేదు, నువ్వు ఇంకా అదే తెలివి తక్కువ వసువి అంటూ వాళ్ళ నానమ్మ వసుని కొంచెం గట్టిగానే అంటుంది. ఎందుకంటే తను ఎంత ఇష్టమున్నా సరే రిషి బాధపడతాడు కదా, అలా అనాథ అనేసరికి వసుని అలా అంటుంది. రిషికి ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీలో మెంబరు, తన అనాథ కాదు అని చెప్పేసరికి తన కళ్ళ వెంట కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. సో అవి దాచుకోవడానికి వెంటనే ఫేస్ కిందకి దించేసుకుంటాడు. ఈ కుటుంబంతో కలిసిపోవడం చాలా కష్టమవుతుంది అనుకున్నాను, కానీ లేదు, వాళ్ళతో మాట్లాడడానికి కానీ వాళ్ళతో కలిసిపోవడానికి కానీ నాకు ఎలాంటి ఇబ్బంది కలగడం లేదు. ఒక్క మా అత్తగారు తప్ప, అంటే వసు వాళ్ళ అమ్మగారు, ఆవిడ తప్ప మిగతా వాళ్ళందరికీ నాకు ఏదో ఏళ్ల తరబడి పరిచయం ఉన్నట్టు అందరితో కలిసిపోగలుగుతున్నాను. కానీ మా అత్తగారు మాత్రమే చాలా కఠినంగా కనిపిస్తుంది. ఇప్పటికీ నన్ను అల్లుడుగా యాక్సెప్ట్ చేయలేదు అనుకుంటాడు. డిన్నర్ అయిపోయాక మళ్ళీ రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోతారు. నెక్స్ట్ మార్నింగ్ లేచేసరికి సోఫాలో వసు కనిపించదు. నేను ఇంట్లో ఉంటే దీనికంటే ముందుగానే లేస్తా అని ఒకసారి వసు చెప్పింది గుర్తొస్తుంది రిషికి. సో టైం చూసుకుంటాడు, 8 అవుతుంది. చాలాసేపు నిద్రపోయానే అనుకుంటాడు. ఈలోపు మను వస్తాడు తన రూమ్కి. ఆ తర్వాత రిషి రెడీ అవ్వడానికి హెల్ప్ చేస్తాడు. నొప్పి ఎలా ఉంది అని అడుగుతాడు. నిన్నటికంటే కొంచెం బెటర్ అంటాడు. కాకపోతే ప్రెజర్ పెడుతుంటే కొంచెం పెయిన్ ఉంది అని చెప్తాడు. ఆ తర్వాత రిషి రెడీ అయిపోయిన తర్వాత ఇద్దరు ఆ రూమ్లో నుంచి బయటకు వచ్చి మెట్లు దిగుతూ ఉండగా సిద్ధు ఏదో ఆలోచనలో మునిగిపోయినట్టు స్టెప్స్ ఎక్కుతూ వీళ్ళకి ఎదురు పడతాడు. బ్రో ఏమైంది అంటూ రిషి కాన్సర్న్గా అడుగుతాడు. ఈరోజు సూర్యుడు పడమటను ఉదయించాడా? పక్షులు అప్సైడ్ డౌన్ ఎగురుతున్నాయా? అంటే ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు. రే నీకేమైంది అని మను అరుస్తాడు. ఏం మాట్లాడుతున్నావు? ఇంతకీ ప్రేరణ ఎక్కడ, తనెక్కడ కనిపించట్లేదు అంటూ చుట్టూ చూస్తూ రిషి అడుగుతాడు. సిద్ధు ఇంకా తన ట్రాన్స్లోనే ఉండి కిచెన్లో అని సమాధానం చెప్తాడు. మను రిషి ఇద్దరు కూడా వాట్ అని అరుస్తారు. అవును, నేను చెప్తే మీరు నమ్మరు, కానీ ఈరోజు తను చాలా ఎర్లీగా నిద్రలేచింది. ఇంకా కిచెన్లో వాళ్ళందరికీ హెల్ప్ చేస్తుంది. తను వాళ్ళందరితో ఎలా కలిసిపోయిందంటే నేను చెప్పినా మీరు నమ్మరు అని సిద్ధు చెప్తాడు. తను ఇంకా షాక్లోంచి తేరుకోలేకపోతున్నాడు. సో అది విని వాళ్ళిద్దరూ ఒకేసారి వావ్ అంటారు. ప్రేరణ ఇంతలా మారిపోతుందని నేనెప్పుడు అనుకోలేదని మను అంటాడు. సరే మీరు కిందకి వెళ్ళండి, ఆల్రెడీ అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తారు, ఇంకా నువ్వు మను మాత్రమే చేయాలి అని చెప్పేసి తన రూమ్కి వెళ్ళిపోతాడు. మను రిషి వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. సో అమ్మమ్మ తాతయ్య, వసు వాళ్ళ నానమ్మ తాతయ్య కూడా అక్కడే డైనింగ్ రూమ్లో ఉండేసరికి వాళ్ళని విష్ చేస్తారు. గుడ్ మార్నింగ్. ఓకే, రోజు మీ ప్లాన్స్ ఏంటి అంటూ రిషిని చూసి అడుగుతుంది వసు వాళ్ళ నానమ్మ. ప్లాన్స్ అంటే నేను ఇంకా ఏం నిర్ణయించుకోలేదు అని రిషి సమాధానం చెప్తాడు. నేనైతే మీ పొలాలు, మీ ఎస్టేట్స్ చూడడానికి వెళ్ళాలనుకుంటున్నాను.
వెళ్ళొచ్చా అని మను అడుగుతాడు. అడగడానికి అదేమైనా పెద్ద విషయమా? అది నీదే అనుకో. వెళ్లి చూడు. వసు నీతో పాటు వస్తుంది. మొత్తం చూపెడుతుంది. నీకెంత కావాలితే అంత చూడు అని చెప్పి వసు వాళ్ళ నానమ్మ చెప్తుంది మనుతో. ఈలోపు జగతి వచ్చి బ్రేక్‌ఫాస్ట్ వడ్డించడం స్టార్ట్ చేస్తుంది. అప్పటికే రిషి చేతులు వణకడం స్టార్ట్ అయ్యాయి. సో, రిషి ప్లేట్‌లో ఒక 2 చపాతీస్ పెట్టి పక్కన సైడ్ డిష్ బౌల్స్ పెట్టిందనమాట కర్రీ. సో, మను అయితే తనకి ఏది ఇష్టమో, ఏది కావాలో, ఏది వద్దో స్పష్టంగా చెప్తున్నాడు. కానీ రిషి మాత్రం తన అత్తగారి ముందర డమ్ డఫ్ లాగా అలా కూర్చొని ఉంటాడు. సో, ద గ్రేట్ క్రిమినల్ లాయర్ రిషేంద్ర వాళ్ళ అత్తగారికి చాలా భయపడుతున్నాడు. మను అప్పటికే తినడం స్టార్ట్ చేస్తాడు. కానీ రిషి మాత్రం తన విరిగిన హ్యాండ్‌తో ఎలా తినాలా అనేసి ఆలోచిస్తూ ఉంటాడు. స్పూన్‌తో ఎలా తినాలి అనుకుంటూ. నిన్న నైట్ అయితే రైస్ కాబట్టి ఏదో స్పూన్‌తో మేనేజ్ చేసేసాడు తినడము. కానీ ఇప్పుడు చపాతీ ఎలా అనేసి అనుకుంటూ ఉంటాడు. నెమ్మదిగా స్పూను కర్రీ బౌల్‌లో పెడతాడు. కానీ ఆ తర్వాత ఏం చేయాలా అని అలా చూస్తూ ఉండగా ఈలోపు జగతి మళ్ళీ వచ్చి నన్ను హెల్ప్ చేయమంటావా అని అడుగుతుంది. ఇట్స్ ఓకే నేను చూసుకుంటాను అంటూ రిషి ఒక నైఫ్ తీసుకొని ఇంకా చపాతీ మీద ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. దాన్ని కట్ చేయడానికి చాలా కన్‌ఫ్యూజింగ్‌గా అవుతూ ఉంటాడు. జగతి కొన్ని క్షణాలు రిషి స్టబోర్నెస్ అలాగే చూసి ఇంకా రిషి హ్యాండ్స్‌ని పక్కకు నెట్టి తనే చపాతీని చిన్న చిన్న ముక్కలుగా తుంచుతుంది. సో, అలా తుంచుతూ ఉండగా రిషి తన చిన్నప్పటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతాడు. వాళ్ళ మమ్మీ కూడా సేమ్ తనకి చిన్నప్పుడు అలానే ముక్కలు చేసి పెట్టడం గుర్తొస్తుందనమాట. సో, అది తలుచుకుని రిషి కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. సో, కన్నీళ్ళు రాకుండా చాలా ట్రై చేస్తాడు. కానీ ఏం చేయాలి? ఒకసారి వస్తే అవి ఖచ్చితంగా బయటికి వచ్చేస్తూనే ఉంటాయి, ఆగవు. సో, అక్కడ మను తప్ప ఇంకెవరు దాన్ని గమనించలేదు. మను రిషి ప్లేట్ వైపు, రిషి వైపు చూసి ఆప్యాయంగా ఒక వార్మ్ స్మైల్ ఇస్తాడు. ఆ తర్వాత మళ్ళీ తను తినడం కంటిన్యూ చేస్తాడు. సో, రిషి ఇలా అడుగుతాడు వసు వాళ్ళ నాన్నని, అందరూ వర్క్‌కి వెళ్ళిపోయారా? ఇల్లంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. నిన్న నైట్‌లా లేదు అని అడుగుతాడు. అవును, కొందరు వర్క్‌కి వెళ్ళిపోయారు, కొందరు ఇంకా నిద్రపోతూనే ఉన్నారు అని చెప్తుంది నవ్వుతూ. ఈలోపు విక్రమ్ టక్కు గిక్కు చేసుకొని నీట్‌గా రెడీ అయిపోయి చాలా ఎనర్జెటిక్‌గా కిందకి దిగుతూ వస్తాడు. తన వెంటే వసు కూడా వస్తుంది. గుడ్ మార్నింగ్ ఆల్ అంటూ అందరినీ విష్ చేసి వచ్చి కూర్చొని తను కూడా బ్రేక్‌ఫాస్ట్ పెట్టుకొని తినడం స్టార్ట్ చేస్తాడు. మీరు ఈ డిస్ట్రిక్ట్‌లోనే వర్క్ చేస్తున్నారా అని మను అడుగుతాడు. అవును, రీసెంట్‌గానే నేను ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ అయ్యాను. ఈరోజే నాది ఫస్ట్ డే అని విక్రమ్ చెప్తాడు. ఓహ్! అయితే మరి ఇంతకుముందు ఎక్కడ ఉండేవాళ్ళు అని రిషి అడుగుతాడు. నార్త్ ఇండియా, ఢిల్లీలో అని చెప్పి తింటూ ఉంటాడు. అవునా, మనం ముందు ఎప్పుడైనా కలుసుకున్నామా అని రిషి ఆశ్చర్యంగా అడుగుతాడు. అవును, నిజానికి నేను అక్కడ డిప్యూటీ కలెక్టర్‌గా ఉండేవాడిని. మిమ్మల్ని కోర్ట్‌లో చాలా సార్లు చూశాను. మిమ్మల్ని అంటే మిమ్మల్ని మాత్రమే కాదు, మీ ముగ్గురిని. మీరు ముగ్గురు చాలా ఫేమస్ లాయర్స్ కదా! మీ చుట్టూ ఎప్పుడు మీడియా అందరూ ఉంటూ ఉంటారు. చాలా సార్లు చూసా మిమ్మల్ని అని విక్రమ్ నవ్వుతూ చెప్తాడు. అది విన్నాక రిషికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ ప్రపంచం చాలా చిన్నదనిపిస్తుంది. ఓహ్! నిజమా అంటాడు. యాక్చువల్లీ ఒక కేస్ గురించి ఒకసారి నేను మీ కంపెనీకి కూడా వచ్చాను. మీ కంపెనీలో వర్క్ చేసే అడ్వకేట్ శ్రీకర్ని మీట్ అవ్వడానికి. తను మీకు కూడా తెలిసే ఉంటాడు. తను కూడా బెస్ట్ ఎంప్లాయే కదా అనేసి విక్రమ్ అంటాడు. రిషి హా అన్నట్టు తల ఊపుతాడు. ఆ రోజు నేను వసుని కూడా కలిశాను. అప్పటికే మీ పెళ్ళి కూడా అయిపోయింది. సో, వసుకి నాకు ఒక చిన్న గొడవ జరిగింది. అందుకే మిమ్మల్ని పర్సనల్‌గా మీట్ అవ్వకుండా తిరిగి వచ్చేసాను అని చెప్పి నవ్వుతూ వసు వైపు చూస్తాడు. నా చెల్లెలుందే మీ భార్య, తన భర్త విషయంలో చాలా కేరింగ్‌గా ఉంటుంది. నేను మిమ్మల్ని కలుస్తానని చెప్తే మీరు బిజీగా ఉన్నారని, ఒక వీఐపీ క్లయింట్‌తో మీటింగ్‌లో ఉన్నారని అలా ఏవేవో సాకులు చెప్తూ నన్ను మిమ్మల్ని కలవనివ్వలేదు. నిజానికి సాకులు చెప్పడంలో నా చెల్లెల్ని ఎవ్వరూ ఓడించలేరు అని విక్రమ్ నవ్వుతూ చెప్తూ ఉంటే రిషి వెంటనే వసు వైపు చూస్తాడు. వసు ఏమో రిషి కళ్ళ వైపు చూడకుండా ఫేస్ పక్కకు తిప్పేసుకుంటుంది. అలాగే ఇంకోసారి వచ్చినప్పుడు మీ కంపెనీ ఎంట్రన్స్‌లోనే ఒక హెడేక్ తగులుకుంది. నేను వసుతో మాట్లాడుతూ ఉండగా తను మమ్మల్ని చూశాడు. దురదృష్టవశాత్తు వసు నా చెల్లెలని తనకి తెలిసిపోయింది అని విక్రమ్ చెప్తూ ఉంటే అతనెవరు అని రిషి కన్ఫ్యూజన్‌గా అడుగుతాడు. తను రంజిత్. మీకు రాజేంద్ర ఇండస్ట్రీస్ గురించి తెలియకుండా ఉండుండదు. సో, తను రాజేంద్ర ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ అనుకుంటా అని విక్రమ్ చెప్తాడు. అది విని రిషి ఇంకా ఆశ్చర్యపోతాడు. సో, రంజిత్‌కి వసు కుటుంబం గురించి తెలుసనమాట అని అనుకుని, కానీ అతనెందుకు మిమ్మల్ని కలిసాడు? వాళ్ళ టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించి ల్యాండ్ విషయం ఏదో కొంచెం
కొంచెం ప్రాబ్లమ్ ఉందని ఆ ఫైల్స్ నా దగ్గరకొచ్చాయి. ఆ కేస్ నిజంగా ఒక హెడేక్‌గా మారింది. సో, నేను దాన్ని నా సీనియర్స్‌కి అప్పగించాలనుకున్నాను. కానీ ఈలోపే నా దురదృష్టవశాత్తు వసుకి నాకు ఉన్న రిలేషన్ ఏంటో తనకి తెలిసిపోయింది. సో, అప్పటినుంచి వసు తన ఫ్రెండ్ అని, మీరు కూడా తనకి తెలుసని, మీరిద్దరూ ఫ్రెండ్స్ అని ఏవేవో చెప్పాడు. సో, ఆ తర్వాత ఏం జరుగుతుందో మీకు కూడా తెలుసు. కానీ దేవుడి దయ వల్ల అంతకుముందే మిస్టర్ రాజేంద్ర వర్మ గారు వచ్చి మా సీనియర్స్‌తో మాట్లాడి ఆ ప్రాబ్లమ్‌ని కరెక్ట్ వేలో సాల్వ్ చేయించారు. అంటూ విక్రమ్ మొత్తం జరిగిందంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటే రిషికి అప్పుడు అర్థమవుతుందనమాట. ఈ విషయాలేవి నాకు తెలియవు. ఆ రంజిత్ గడు వసు చుట్టూ ఎందుకలా తిరిగాడో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. దానికి కారణం విక్రమా? వాడసలు అంత ఈడియట్ ఏంటి? వీడితో అసలు నేనేం చేయాలి? అసలు వాడికి సిగ్గనేదే లేదు. అయితే సాక్షి ఆ రోజు వసుని వేరే అబ్బాయితో క్లోజ్‌గా ఉండడం చూశానని చెప్పింది దీని గురించా? తను విక్రమ్‌ని, వసుని రంజిత్‌తో చూసి తప్పుగా అర్థం చేసుకుని ఉండాలి. నేనేమో అదంతా విని వసు వేరే అబ్బాయితో క్లోజ్‌గా ఉందనగానే తన బ్యాడ్ బిహేవియర్ గురించి నా కోపాన్నంతా తన మీద చూపించాను. సో, ఆ పూల్ పార్టీలో జరిగింది కూడా ఒక రకమైన అపార్థం అయ్యి ఉంటుందా? యెస్. నేను కంప్లీట్‌గా మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నాను. మను చెప్పినట్టు నేను జస్ట్ వసుని, రంజిత్‌ని మాత్రమే కలిసి చూశాను. ఆ తర్వాత నా సొంత స్టోరీస్ నేను అల్లేసుకున్నాను. అన్నిటొచ్చి వసు వైపు చూస్తాడు. వసు అప్పటికే ప్రేరణతో మాటల్లో నిమగ్నమైపోయి ఉంటుంది. నా మనసులో ఈ అమ్మాయి గురించి నా అభిప్రాయం మారిందని అనుకుంటున్నాను. ఈ అమ్మాయి పైన నా ఒపీనియన్ ఎప్పుడూ నెగెటివ్‌గానే ఉండేది. కానీ ఎవ్రీడే నేను అనుకున్నట్టుగా కాదని తను నాకు ప్రూవ్ చేస్తూనే వస్తుంది. అసలు ఈ అమ్మాయి సడన్‌గా నా జీవితంలోకి ఎందుకొచ్చింది? నా భార్య ఎందుకయ్యింది? ఎప్పుడు నా హార్ట్‌కి ఇంత దగ్గరైపోయింది? దీని గురించి ఆలోచిస్తున్నప్పుడల్లా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ ఫీలింగ్ ఏంటి? ఇదంతా జస్ట్ అట్రాక్షన్ మాత్రమేనా? అనుకుని టిఫిన్ చేసేసిన తర్వాత మను, రిషి కలిసి వాళ్ళ తోటలు, ఎస్టేట్లు చూడ్డానికి వెళ్తారు. ఇక్కడ చాలా బాగుంది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఫ్రెష్ ఎయిర్ చాలా ప్రశాంతంగా ఉంది అనుకుంటాడు. రిషి అలాగా వసు వాళ్ళ పొలాలు అవి చూస్తూ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అసలు ఈ అమ్మాయి తన పేరెంట్స్ ఫార్మర్స్ అని పరిచయం చేసింది. అది తలుచుకుంటే నాకు ఇప్పుడు నవ్వొస్తుంది. ఆ రోజు తన పేరెంట్స్ ఫార్మర్స్ అని అందరి ముందు చెప్పినందుకు నేను తన పైన అరిచాను. కానీ తను అలా ఎందుకు చెప్పింది? అసలు తన రియాలిటీని, తన ఫ్యామిలీ గురించి ఇదంతా ఎందుకు నాకు చెప్పలేదు? నా దగ్గర ఎందుకు దాచింది? వాళ్ళు ఆర్గానిక్ ప్రొడక్ట్స్‌ని ఎక్స్‌పోర్ట్ చేస్తారు. వాళ్ళ బ్రాండ్‌కి ఒక మంచి పేరుంది. వాళ్ళ డైరీ ఫార్మ్స్ ఏంటి, వాళ్ళ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఏంటి, ఇవన్నీ చాలా ఫేమస్. ఇవన్నీ దాచి తన పేరెంట్స్ కేవలం ఫార్మర్స్ అని ఎందుకు చెప్తుంది? అనుకుంటూ చాలాసేపు నడిచి అలసిపోయి ఒక చోట పశువుల పక్క కనిపిస్తే అక్కడ బెంచ్ కనిపిస్తే అక్కడ కూర్చుంటాడు. రిషి ఫ్రెండ్స్ ఏమో వసుతో కలిసి వాళ్ళ టీ ఎస్టేట్స్, స్ట్రాబెర్రీ, డ్రాగన్ ఫ్రూట్ తోటలు అవి చూడడానికి వెళ్తారు. రిషి అలాగా వెదర్‌ని ఎంజాయ్ చేస్తూ అలా సైలెంట్‌గా కూర్చుని ఉంటే సడన్‌గా జగతి వస్తుంది అక్కడ. రిషి జగతి రావడం చూస్తాడు. సో, వాళ్ళిద్దరూ ఒకరి కళ్ళలోకి ఒకళ్ళు చూస్తూ ఉంటారు. రిషి ఏమో భయపడుతూ ఉంటాడు. జగతి కళ్ళల్లో కానీ, ఫేస్‌లో కానీ ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్ ఉండవు. చాలా ప్లెయిన్‌గా చూస్తుంది. "నీకు చాక్లెట్స్ ఇష్టమా?" అని సడన్‌గా అడుగుతుంది. లేదు. అవును. ఇష్టమే. నాకు చాక్లెట్స్ ఇష్టమే అని తడబడుతూ చెప్తాడు. సరే అయితే తీసుకో. ఇవి ఇంట్లో చేసిన చాక్లెట్సే అని చెప్పి ఒక బాక్సు రిషి ముందు ఉంచుతుంది. ఆ బాక్స్‌లో వైట్ చాక్లెట్స్, డార్క్ చాక్లెట్స్ కూడా ఉంటాయి. రిషి ఒక చాక్లెట్ తీసుకొని చిన్న ముక్క కొరుకుతాడు. నిజానికి అది చాలా టేస్టీగా ఉంటుంది. క్షణాల్లో కరిగిపోతుందనమాట నోట్లో. ఆ తర్వాత జగతి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా ఆంటీ అని పిలుస్తూ ఆగిపోతాడు. తనకి వసుకి మ్యారేజ్ అయిన రోజు ఆవిడని ఆంటీ అని పిలిచిన వెంటనే తను ఎంత సీరియస్‌గా అరిచిందో తన వైపు అంతా గుర్తొస్తుంది. వెంటనే సారీ మేడం అంటూ కవర్ చేసుకుంటాడు. రిషి పిలిచిన వెంటనే జగతి వెనక్కి తిరిగి ఏంటి అని అడుగుతుంది. నేను మీ అమ్మాయిని లాక్కున్నాను కాబట్టి నేనంటే మీకు ఇష్టం లేదని నాకు తెలుసు. నేను అలా చేసి ఉండకూడదు. నేను నిజంగా దాని గురించి బాధపడుతున్నాను. కానీ అదంతా చాలా ఫాస్ట్‌గా జరిగిపోయింది. అందుకే మేము మీతో చెప్పలేకపోయాము అని రిషి చెప్తూ ఉండగా జగతి మధ్యలోనే రిషిని ఆపేస్తుంది.
నేను నిన్ను అంతగా ద్వేషిస్తున్నానని ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు మంచివాడివి, మంచి జాబ్ ఉంది, బాగా చదువుకున్నావు, రిచ్, ఇంకా హ్యాండ్సమ్‌గా కూడా ఉంటావు. నా కూతురికి నువ్వు మంచి భర్తవు కాలేవని నేను అనుకోవట్లేదు. అలాంటప్పుడు నేనెందుకు నిన్ను ద్వేషిస్తాను అని జగతి అడుగుతుంది. మేబీ నేను ఆర్ఫన్ కాబట్టి కావచ్చు. వసుకి అంత పెద్ద కుటుంబం ఉంది, అంత మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి. ఇంకా నా విషయానికొస్తే అంటూ తన గొంతు పగిలిపోతుందనమాట. మాట రాదు. గ్రేట్, ద గ్రేట్ క్రిమినల్ లాయర్ రిషి ఎదుటి వాళ్ళ ముందు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడే రిషి వాళ్ళ అత్తగారి విషయానికొస్తే ఆవిడ ముందర మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నాడు. నువ్వు పొరపడుతున్నావు. నేను కూడా నీలానే అయినప్పుడు నేనెందుకు అలా అనుకుంటాను? నువ్వు ఆర్ఫన్ అయితే నాకెందుకు ప్రాబ్లం ఉంటుంది అని జగతి అడుగుతుంది. రిషి ఆశ్చర్యంగా తన వైపే చూస్తాడు. ఎస్, నేను కూడా అనాథనే. కానీ ఈ కుటుంబంలోకి రాకముందు ఈ కుటుంబం నాకు చాలా ఇచ్చింది. బహుశా నా అర్హతకు మించి ఇచ్చింది. ఈ కుటుంబంలోకి వచ్చిన తర్వాతే నేను నా జీవితాన్ని జీవించడం మొదలుపెట్టాను. జీవితం ఎలా జీవించాలో, ఎలా సంతోషంగా ఉండాలో వాళ్ళే నాకు నేర్పించారు. నేను ఈ కుటుంబానికి చాలా రుణపడిపోయి ఉన్నాను. అందుకే మీ మీద నాకు కోపంగా ఉంది. మీ మీద మాత్రమే కాదు, నా కూతురి మీద కూడా అంటూ వాయిస్ రైజ్ చేస్తుంది. కానీ నేనేం చేశా అన్నట్టు రిషి ఎక్స్ప్రెషన్ పెడతాడు. నాకు తెలిసి మీకు మా వసు చాలా కాలం నుంచే తెలిసి ఉండాలి. మీరిద్దరూ ఎప్పుడు ఎక్కడ కలుసుకున్నారో నాకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మా వసు చాలా నార్మల్ అమ్మాయి. తనకి లైఫ్లో ఎలాంటి గోల్స్ లేవు. తను ఎప్పుడూ ఎలాంటి సాహసం చేయలేదు. అలాంటిది తను సడన్గా లా ఎందుకు తీసుకుంది? అప్పటి వరకు లైఫ్ గురించి ఏం లేకుండా చదువులో డల్గా ఉన్న అమ్మాయి సడన్గా లా ఎందుకు తీసుకుంది? బ్యాక్లాగ్స్ క్లియర్ చేయడానికి ఎందుకంత అలా కష్టపడింది? తను లా పాస్ అయ్యాక మీ కంపెనీలోనే ఎందుకు చేరాలనుకుంది? అప్పుడు నేను మీ కంపెనీ గురించి ఎంక్వైరీ చేస్తే రిషేంద్ర అసోసియేట్స్లో హై ర్యాంక్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే జాబ్ ఇస్తారు అని తెలుసుకున్నా. వసుకి 100% మీ కంపెనీలో జాబ్ రాదు అని అనుకున్నా. కానీ మీ కంపెనీలో తను సెలెక్ట్ అయింది అంటూ ఆశ్చర్యంగా జగతి చెప్తుంది. రిషి కూడా జగతి చెప్తుంది అంతా విని ఆశ్చర్యపోతూ ఉంటాడు. వసు తన కంపెనీలో జాయిన్ అవ్వడానికి ఏమేం చేస్తుందో అవన్నీ జగతి చెప్తూ ఉంటే సైలెంట్గా వింటూ ఉంటాడు. ఇన్నాళ్ళు వసుని నేనేదో ర్యాండమ్గా సెలెక్ట్ చేసిన క్యాండిడేట్ అనుకున్నాను, కానీ కాదు. కానీ దాని వెనుక నాకు తెలియని విషయం ఏదో ఉంది. ఐ హోప్ అదేంటి అనేది ఇప్పుడు నా అత్తగారి ద్వారా తెలుస్తుందని అనుకుంటున్నా అని రిషి అనుకుంటాడు. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ ఎపిసోడ్ కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.